రైలు కింద పడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన విజయ, విశాల్ రెడ్డి, చేతనారెడ్డి చెర్లపల్లి నుంచి గట్కేసర్ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు హుటాహుటిన స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హరితహారం కాలనీలో నివసించే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లి, కొడుకు, కూతురు మరణించడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైలు కింద పడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన విజయ, విశాల్ రెడ్డి, చేతనారెడ్డి చెర్లపల్లి నుంచి గట్కేసర్ రైల్వే ట్రాక్ పై ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు హుటాహుటిన స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హరితహారం కాలనీలో నివసించే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లి, కొడుకు, కూతురు మరణించడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కింద 15 మంది పనిచేస్తారమ్మా, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మా. ఎక్కడ పనిచేస్తామా? రియల్ పేస్ వైట్ సీట్ ఆఫీస్ కూడా నన్ను తీసుకుపోయి జీవించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి మార్కులు. అల్లుడితో ఏమన్నా గొడవలు అసలు వాళ్ళు కొట్లాడుకోరు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు, ఇంట్లో ఏది లేదు. ఎందుకు చేసుకున్నాను అనుకుంటున్నాను, ఏది తెలియదండి, ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయింది అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండగకి వాళ్ళ అత్తమ్మని కూడా రమ్మన్నది, రమ్మని పండగకి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు చేస్తున్నా, నేను వస్తాను. ఆమె దగ్గర ఉంటా, చెంగిచెల్లెల్లే ఉంటాను, చెంగిచెల్లెల్లే ఉంటాను. ఇక్కడ ఎగ్జామ్ ఉందని తీసుకొచ్చింది, కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది, హాస్టల్లో తోలింది, ఆఫీస్ పోయింది. మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది, రాత్రి ఆఫీస్ పోయింది. అంతే. సౌదీలో, దుబాయ్లో ఉంటాడు ఆయన. ఏంది రీజన్ ఏంది? వాళ్ళకి ఏమైనా గొడవలు? అసలు అట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. ఏం తెలియదండి, ఏం తెలియదు మాకు. 9కి అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాను, కాల్ వచ్చింది. అసలు నేనే షాక్ అయిపోయా. పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు. ఆర్థిక పరిస్థితులే అస్సలే లేవు. అది 75,000 లక్ష రూపాయలు జాబ్ చేస్తుంది. అది ఒక టీమ్ లీడర్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది.
ఆర్థిక పరిస్థితి అంటూ అది ఏం లేదు. మా మరిది కూడా దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, అను బాగానే సంపాదించున్నాడు. నేను ఊర్లో కలిసామండి ఒక 3 months క్రితం. మా పిన్ని అయితే 1.5 month కింద కలిసింది. అందరు బాగున్నారంటే అందరు బాగున్నారు అన్నది, అది కలవలేదు. ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడుకోము, మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోము. ప్రాపర్ వచ్చి బీబీనగర్, మా చెల్లెలు వచ్చి ఇక్కడే ఉప్పల్ దగ్గర ఉండేది. తన పెళ్లి కాకముందు నుంచి ఉంటుంది. తెలియదండి నాకు. మార్నింగ్ లేచి చనిపోయారు అంటేనే పరిశాన్ అయిపోయి వచ్చేస్తున్నాం మేము. తమ్ముడు కాదండి, అల్లుడు, కోడలు, చెల్లె. బీటెక్ ఫస్ట్ ఇయర్. కారణం ఏమై ఉండొచ్చు?